ఎగిరి దాన్ని కారు దాన్ని వాడిని కొట్టిన. ఆ ఎక్కడున్నావు? మనాలి. అవునంట, మనల్లో ఉన్నావు అంట. కరెక్ట్. ఎవరు చెప్పిండు నీకు? ఈ టీవీ ఎవరు చెప్తారు? నాకు వార్తలు రావా? నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు, ఏమేం చేస్తుంటావా? నాకు ఒకటి చెప్పాలేంది. నాకు కెమెరాస్ ఉన్నాయి, ఆ నీ ఫోన్ నువ్వు ఎక్కడెక్కడ ఉండేదని. ఈయనతో బాగా రీల్స్ చేస్తుంది ఈ మధ్యలో. ఈయన మొత్తం ఒక నీకన్నా ఎక్కువ అవతలే మొత్తం షిప్పులెక్కి ఈయన మొత్తం పురా ఆ ఓఏ రూమ్లకి వెళ్ళి వాడుకుంటా బాగానే చేస్తున్నాడు. ఈయన ఇదా కాదు. అగా ఆయన నీ పక్కన ఉన్న ఆయన చూస్తుంటాను. నేనే చేయడు రీల్. ఏ ఎందుకు చేయడు? నీ దాంట్లో నేనే 10 సిద్ధి చేసి ఏడ్పిస్తా. ఏంది? నేనే ఉండి ఏపిస్తా. అచ్చా షిప్పు అక్క వాళ్ళతో మొన్న బయటికి పోయినా. ఫ్యామిలీ బయట. చైన్లు వేసుకుంటే 2 మెడలో చైన్లు ఉంటాయి. అవి రోల్ గోల్డ్ చైన్ ఒరిజినల్ కాదు. ఒక వైట్ షర్ట్ వేస్తాడు, బాగుంటాడు. రెడీ ఆ అయితే వైట్ షర్ట్ మేము అడిగి తెచ్చుకున్నాం బయటికి. ఎక్కడి నుంచి? అయ్యో, నేను కూడా అడుక్కుంటా మరి వైట్ షర్ట్. ఆ, ఎప్పుడు వస్తున్నావు? ఏమన్నా బాలు రాగానే ఇటు తిరుగుతున్నాం. ఏంది? బాలు నువ్వు ఎందుకు ఇంత అందంగా తయారవుతున్నావు? నా బొంద అన్న, మీ అందరికి ప్రేమించే వాళ్ళే వాడట్లేదు. ఇక ప్రేమించాలా బాలు? నీకు నేను ఇమ్రాన్ మొత్తం షేప్ అవుట్ అయిపోయినా బాలు. నువ్వు ఇమ్రాన్ మంచి జిమ్ చేయాలా నువ్వు? నీకు ఒకటి చెప్పాలా? నేను ఆర్ట్ఫుల్ గా ఎవరి పక్కన లైక్ చేసిన, బాగుంటాడు రెడీ అయితే. బడతలు ఉన్న బాగుంటాడు. ఇప్పుడు అక్క రియల్లీ. అయ్యో, ఇమ్రాన్ జోక్ సీరియస్లీ చాలా బాగుంటాడు రెడీ అయితే. వైట్ షర్ట్ వేసి ఇట్లా ఉంగరాలు వేస్తాడు, 2 కనబడతాయి, ఒక మస్తు అనిపిస్తాడు. ఉంగురాలు కనిపిస్తాయా? ఈయన కనిపిస్తాడా? ఈయన మంచిగా అనిపిస్తాడు. అంటే ఉంగరాలు అని కాదు, ఉంగరాలు అంటే నాకు ఇస్తాడా చేయాలి నాకెందుకు కానీ బాగుంటాడు రెడీ అయితే. నీ ఎంబడి నీ నడుము సైజ్ చెప్పు ఎట్లుంది? నాది 36. 36 ఎందుకు? 30 ఉండే కదా. 34, 37 అనుకో. సారీ, 34 ఉండే, ఇప్పుడు 30కి కొంచెం ఎక్కువ పెరిగింది బాడీ అంతే. జీరో సైజ్ ఉండే కదా బాలు మొన్న. ఇప్పుడు ఇమ్రాన్ చూడు, నెక్స్ట్ మంత్ 2 నెలల వరకు మొత్తం కడుపు తగ్గించి మొత్తం డైటింగ్ చేసి జిమ్కి వెళ్ళి సన్నగా అయితే చూడు. ఇప్పుడు మళ్ళీ ఎన్ని నెలలు అవి? ఇప్పుడు ప్రస్తుతానికి 8వ నెల తగ్గిస్తా కొంచెం. ఇమ్రాన్ నాకు ఆయన ఎప్పుడు పరిచయం చేయాలి? ఆయనతో నేను ఒక రీల్ చేయాలని ఉంది. నాకు ఒక నాగార్జున సాంగ్ ఉంది, ఆయన చేయాలని కోరిక ఉంది. నాకు సరే, వైట్ సారీ కట్టుకుని ఆయనతో ఒక సాంగ్ చేయాలని ఉంది నా కోరిక. వైట్ సారీతోనా? అక్కడ వచ్చిన హాస్పిటల్కి వచ్చిన సిటిజన్ హాస్పిటల్ కి. ఎక్కడ? సిటిజన్ హాస్పిటల్ లింగంపల్లి. అవును. ఎందుకు హాస్పిటల్కి వచ్చారు కదా సార్, చూసిన. మరి అప్పుడు అతను పట్టుకొని మాట్లాడలే? అన్నా ఒక మొబైల్ అన్నా ప్లీజ్ ఇప్పిజం పండు. ముందు నాకు ఇప్పి నాకేమని చేయి ఇమ్రాన్ ఫస్ట్. ఇప్పుడు అందరికి ఇప్పిస్తావు. నేను 2 ఎకరాలు జాగా తీసుకుంటున్నా, 100 ఇల్లులు కట్టిస్తున్నా నేను. కట్టి పేదలు చేస్తే పుణ్యం వస్తుంది కానీ చెయ్యి. కానీ నాకు నాన్ వెజ్ కానీ మొబైల్ ఖరాబ్ అయింది, వాడు నన్ను తిట్టి. నాకు ఫోన్ కావాలి, ఫోన్ ఇప్పి ఒకటి చాలు. ఏమైంది నాన్ వెజ్? నాన్ వెజ్ కంది ఫోన్ పలగొడుతున్నా, వాడు నా ఫోన్ వాడుతున్నావు అన్నాడు. అందుకే వాడిని ఫోన్ వాడదలుచుకోలేదు నేను, ఇక దంచాలనుకుంటున్నా. ఏం ఫోన్ అది? OnePlus 16. ఐఫోన్ ఇప్పియాలి. ఐఫోనే OnePlus 16. OnePlus అది వేరే బ్రాండ్ బాలు. అది సారీ OnePlus అంటున్నా. సారీ OnePlus 16 అంటున్నా నేను. తిక్కోండి, ఐఫోన్ 16. ఏంది ఎంత జీబీ? ఏమో జీబులు గీబులు నాకు తెలియదు. అది మొత్తం 95,000 అయింది. మిగతా నా డబ్బులు వేసుకుని కొనుక్కున్నా. వాడు ఇచ్చింది నాకు 95,000 వేసిండు. 45,000 ఒకటి వేసిండు, 46,000 ఒకటి వేసిండు, మొత్తం 95,000 వేసిండు. వాడు వేస్తే మిగతా డబ్బులు వేసి నేను 20,000 కలుపుకుని కొనుక్కున్నా. అవునా? మొత్తం మొత్తం ఇయ్యలే వాడు 25,000. మన తర్వాత మీ అన్న బిడ్డ దావత్ అయితే మీ అమ్మకి హెల్త్ బాగా డబ్బులు ఇస్తా అని చెప్తే ఒకసారి ముష్టి నాకు 2,000 కొట్టిండు.
నేను వాడు ఎన్ని లక్షలు ఇస్తాడు, లక్షలు 25,000 30,000 ఇస్తారేమో. మా అమ్మకి హాస్పిటల్ మొన్న హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం మా అమ్మకి హెల్త్ బాగా అడిగితే 2,000 కొట్టిన, పిచ్చపోటు కొట్టినట్ల. నేను ఏదో ఎన్నో కొట్టిన అనుకున్నవాడు. పైసలు పూకడికి ఏం రావు. నేను అడిగిన, నీకు వెరీ పూక, నువ్వు ఇస్తాను హెల్ప్ చేస్తానందుకు నేను అడిగినని చెప్పిన. నేను ఇప్పుడు ఆడుకుంటాను ఒకరితో, నాకెందుకు వస్తామని. ఆడు నాకు ఇస్తా అంటే 2,000 కొట్టింది ఇమ్రాన్. అందుకని ఫోన్ వాళ్ళ కొడదాం అనుకున్నా. నువ్వు ఫోన్ పోనీ ఏదో ఒకటి ఇప్పిస్తే లైట్ తీసుకో. ఇచ్చిన ఫోన్ వదిలే అలా ఉంది. అంటే డబ్బులు ఇచ్చినది బాధ కాదు అక్కడ, అనడం ఎందుకని. మరి వాడు ఇంటిని ఆ, మన వాళ్ళని తిట్టాడు కాబట్టి, మీ ఫ్యామిలీని తిట్టాడు లంచకూడదు కాబట్టి వాడు నేను వేసుకున్నాను. తిట్టకు లైవ్ లా మనకొద్దు. లైట్ తీసుకో. వాడు మరి అంత మంచోడు నిన్ను అన్నాడు, అంత మాట్లాడినాడు పోనీ అంటారు అనేటోళ్ళు అంటారు. అంటే ఇది ఊకుంటారేంది, ఉంటది కదా ఎవరికైనా. మనం సరే కానీ నాకైతే ఇమ్రాన్ జోక్ గా సీరియస్ చెప్తున్నా, నాకైతే మొబైల్ ఇప్పిస్తున్నా లేదు ఒక మాట చెప్పు. నేను 100 సార్లు అడగాను, నేను ఇప్పటివరకు ఇవ్వరాలి. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచి నువ్వు ఫ్రెండ్, టిక్ టాక్ నుంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా. టీవీ అన్నావు, టీవీ ఇప్పించిన అయ్యి ఇప్పించిన కాదని నేను అన్నానా? టీవీ పిల్లవని నేను ఎప్పుడని చెప్పినా? మా ఇంట్లో కొత్త టీవీ ఏం ఫోన్ కావాలి? ఏం ఫోన్ చెప్పు. నాకు OnePlus కావాలి. ఈ OnePlus అంటున్నా, యాపిల్ ఫోన్ కావాలి 17. ఒకళ్ళు తిని పడేసింది తీసుకోవద్దు బాలు. యాపిల్ ఇప్పుడు కొరకు వస్తున్నాయి, కొరకు వచ్చేది యాపిల్ వస్తున్నాయి. అంతకు ముందు ఫుల్ యాపిల్ వస్తుండే. మరి ఇప్పుడు నాకు ఏం ఫోన్ ఇప్పిస్తా చెప్పు మరి. OnePlus బాగుంటది. OnePlus ఇప్పిస్తావా? ఆ ఎప్పుడు? అది యాపిల్ అవి కొరకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా చూస్తున్నావు, సగం కొరికి ఉంటున్నాయి యాపిల్. సరే అవి ఇప్పుడు తీసుకోవద్దు. OnePlus ఎప్పుడు ఇప్పిస్తావు? ల్యాప్టాప్ వాడు నువ్వు. ల్యాప్టాప్ ల్యాప్టాప్ వద్దు, నాకు OnePlus ఇప్పి. ఓ బాలు, నువ్వు నడుస్తున్నప్పుడు నీ నడుము ఇటు ఇటు ఊతున్నప్పుడు ట్యాబ్ నీ ఫోన్ చేతిలో ఉందనుకో మెంటల్ ఉంటది. సరే ట్యాబ్ ఇప్పిస్తావా? ట్యాబ్ ఇప్పిస్తా. ఎప్పుడు ఇప్పిస్తావు? ఎప్పుడు కావాలా? నేను రాగానే ఇప్పిస్తాను నేను. చూడండి గాయస్, ఇంతమంది చూస్తున్నారు. నాకు ఇమ్రాన్ యాపిల్ అది టాప్ ఇప్పిస్తా అంటే ఇప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో ఫోటో ట్యాబ్ కాదు అది. గాయస్. ట్యాప్ అది సిమెంట్ దానికి కొట్టేది తాప అంటారు. ట్యాబ్ ట్యాబ్ ట్యాప్ ఇప్పిస్తాను ఇట్లా ఓపెన్ చేసి పెద్దది. అది ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ అవుతుంది గాయస్. నాకు అది ఇట్లా పట్టుకుని సంకల పెట్టుకుని నడుచుకుంటూ పోతా, రీల్ చేస్తాను. ఆ. అది ఇప్పి మరి నిజంగా ఇప్పి. చూడండి గాయస్, ఇంతమంది ముందు చెప్తుండు, నాకు రాగానే. ఇంతమంది కాదు, మనం ఒకసారి చెప్తే కథం షార్ట్ అది. సరే ఇంకా అట్లయితే పండుకుంటున్నా మంచిగా. ఇట్లా అందరు చెప్తున్నారు డబ్బులు 2,000 కొట్టి పండుకొని ఇంటికి అంటున్నావు. నాకు కూడా నాకు కూడా అదేంటి ఇస్తా వాళ్ళు. వాళ్ళు ఏంటంటే డైలీ పని చేస్తారు, ఇక డైలీ ఏ మంచి కాదన్నా ఇమ్రాన్. చేస్తున్నావు కాబట్టి హెల్ప్ చేస్తున్నావు, నేను తప్పనట్లేదు కదా. గుడ్ మంచిది అన్నావు కదా, నాకు నచ్చింది. ఓకే గుడ్, సాయం చేస్తున్నావు కదా ఇంత పూర్తన్నా. ఒకప్పుడు సాయం కాదు, ఒక అమ్మాయి ఇల్లు కట్టియాలా ఇప్పుడు. ఒక అమ్మాయి ఇట్లనే ఇప్పుడు రివీల్ చేయ నేను. పెద్ద ఇల్లు కట్టిస్తున్నా. ఆ, ఒక అమ్మాయిది. ఆ, ఇప్పుడు కొన్ని రోజుల్లో రివీల్ చేస్తా, ఇప్పుడే కాదు. సరే కానీ నాకైతే ఇంత పక్కన ఇంత ఒక రీల్ చెప్పి. నువ్వు ఈయన కట్టినావు, నాకు ఆయనతో ఒక రీల్ చేయాలని కోరిక ఉంది. బాడీ చూపించాలన్నా. బాగా వద్దులే కానీ నాకు ఆయన అంటే నాకు ఇష్టం. నువ్వు ఫోన్ చేస్తావు, అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు, వాళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పి. అయ్యో, మనిషి అనగా ప్రేమించరా? ఫోన్లు వస్తే నాకేంది, నా ఇష్టం. లైవ్ లో చెప్తున్నా హార్ట్ఫుల్ గా. మాట్లాడుతున్నాను ఫోన్. ఇప్పుడు ఇమ్రాన్ అంటే నాకు అన్నయ్యలు అంటాడు. నేను ఇమ్రాన్ ఎప్పుడు అన్నయ్యనే పోల్సిన. వేరే మా ఫ్రెండ్షిప్ లా ఎప్పుడు బావకి వాడిని నేను ఎప్పుడు అలాంటి మేము మాట్లాడుకోలేదు. జస్ట్ ఇమ్రాన్ అన్నయ్యనే మా ఫ్రెండ్షిప్, మా ఫ్యామిలీ లాగా. ఇమ్రాన్ నువ్వంటే ఒక బావలాగా, అంతే నా ఫీలింగ్. చెప్పు మళ్ళా ప్రపోజ్. ఐ లవ్ యూ. గొలుసులు వేసుకుని వైట్ షర్ట్ వేస్తే కత్తిలా ఉంటాడు, బట్టతలు ఉన్నా బాగుంటాడు. ఆ బట్టతలకి అందరూ అడిగిపోతారు ఇమ్రాన్. పాపం మా అన్నకి టెన్షన్ ఎక్కువ అయిపోయాడు. ఏం అవునా? ఫోన్ కాదు అది, దానికి మన చేపించిండు అన్న. అంటే ఒకటి వింటావా? ఏదైనా పుట్టుకతో ఉన్నది ఇంపార్టెంట్ గా చేయించడం పెట్టించుకోవడం వద్దు ఇమ్రాన్. నువ్వు ఎంత బాగుంటావు, నీవు అవి గవి గివి చేయించుకోకు. నేను సినిమా తీస్తున్నా, నీకు తెలుసా? తెలుసు, మరి నన్ను ఎందుకు పెట్టట్లేదు సినిమాలా? నువ్వు ఏం సీన్ చేస్తావు? ఏ సీన్ ఇచ్చినా వేస్తా, దాని పని మనిషి క్యారెక్టర్ ఇచ్చినా వేస్తా. పని మనిషి కాదు, చేసే పెద్దది, చాలా పెద్ద సినిమా ఇది, చిన్నగా సినిమా కాదు. సరే మరి నా చెయ్యి. అసలు నువ్వు ఇంత రేంజ్ కున్నావంటే నేనే కారణం. అవబాలు, నువ్వు లేకపోతే నా పరిస్థితి కుక్క బతుకైతుంది. అట్లా కాదు, నేను మంచి దీవించి
బాలు ఎవ్వరు ఫేమస్ లేనప్పుడు బాలు ఫేమస్ తెలుసానా? అవు కదా బాలు టిక్ టాక్ లో. తిరిగినాం, ఎంత ఎంజాయ్ చేసినాం మర్చిపోయినావా? అవు మరి మా పరిస్థితి ఎట్లుండే వాళ్ళు ట్రైన్ లో ఎడవనుకున్నాం చెప్పు మన పరిస్థితి ఎట్లుండే? బాత్రూమ్ లో కదా వీళ్ళు టీకే టీకే నేను ఏం చేసిన ఒక సీట్ నాకు దొరికింది, ఇక వీళ్ళకి దొరకలేదు. నేను ఇంకో రాజేష్ అన్న అని చెప్పి మేము అడ్జస్ట్ అయిపోయినాం. ఇక ఫుడ్ నిద్ర వస్తుంది, అలసిపోయి ఉన్నాం. ఇక ఏం ఎంత చేయాలా ఎంతమంది చెప్పవా? మనం 12 మందివి, ఒక్కరు కాదు ఇద్దరంగా 12 మంది ట్రైన్ ఎక్కినాం. సీట్లు బాత్రూమ్ లో అక్కడ వండుకున్నాం నైట్ ఇగో అంతా. ఆ జర్నీ ఒక వేరే. ఒక ఖతర్నాక్ మంచిని యాడ్ చేస్తున్నా. ఖాళీ నువ్వు చూడు బాలు, అన్నతో మస్తు పనులు అయితేనే యాడ్ చేస్తున్నారు. యాడ్ నాకైతే రాగానే నాకు ఫోన్ ఇప్పించి నాకు ఆయనతో మాత్రం ఫోన్ రీల్ కాదు, మాత్రం ఫోన్ లో కంపల్సరీ కావాలి. కంపెనీలే దొరుకుతాయి ఇప్పుడు, అన్న వస్తున్నావు అది నువ్వు యాడ్ చేసి ఏమంటారు, ల్యాప్టాప్ గిఫ్టాప్ అన్నావు కదా, అది ఇప్పియాలి నాకు కంపల్సరీ చెప్తున్నా. ట్యాబ్ ట్యాబ్ రాగానే వస్తాను. భరతనా నువ్వు ఇట్లా క్యాన్సిల్ చేయొద్దు, ఎడపోయినా భరతనా. భరత్ గారు రాండి, అలా ఎందుకు వెళ్ళిపోయారు? భరత్ అన్నా, అన్నానా నేనేమనాలి? వేణు బావ బావా నువ్వు వచ్చిందంటే నాతో రీల్ చేయాలి, వైట్ షర్ట్ వేసుకుని నేను వైట్ సారీ కట్టుకుంటా. ఆ ఒక సాంగ్ చేయాలని ఉంది నీతోటి. ఓకే చేద్దాం. నా కోరిక. భరత్ అన్న కాదు అని, భరత్ అన్న ఫ్యాన్ పేజ్ అయింది. ఇట్లా నీళ్ళతో తడుస్తాం ఇద్దరం మనం ఆ సాంగ్ లో. వీళ్ళు ఇట్లా పైపు పెట్టి ఇట్లా నీళ్ళు పెడతారు పైకి, మన ఇద్దరం ఆ సాంగ్ చేయాలని నా కోరిక నీతో. హలో, అది అది వర్షం పడుతుంది, నీళ్ళు పడుతుంది చూడు, ఆ పచ్చి ఉన్న డ్రెస్ లో అయ్యా. ఆయన వైట్ షర్ట్ ఇట్లా మొత్తం తడుస్తా, నేను వైట్ షర్ట్ లో మొత్తం తడుస్తా, మొత్తం ఇట్లా బాడీ కనబడుతుంది ఆయనది నాది, ఇలా మంచిగా లైక్ చేస్తాం. ఎవరంట? ఎవరో అదే మీ ఫ్రెండ్ వాళ్ళే ఎవరు, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని తిడుతుందంట నీతో. ఎవరు? ఏమో లైవ్ చూసి తిడుతుంది, బాలుతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాడు పెద్ద తొక్క అది అని. ఇప్పుడు విన్నా నేను ఆ మాట అన్నది. లవర్ ఆయనకు ఆ? ఆహా లవర్ కాదు, ఇట్లనే తెలిసిన వాళ్ళు ఆ వేరే వాళ్ళు ఉన్నారు, ఆమె తిడుతుంది. వస్తుంది చూడు మాట్లాడు. ఆమెకి ఏం అవసరం అంట ఈయనతో మాట్లాడితే? ఏమో చెప్తుంది, వాడు పెద్ద దొంగ, వాడితో మాట్లాడక అది ఇది అని. నేను దొంగనా? ఫస్ట్